2026 ఏప్రిల్ 1 నుంచి మన దేశంలో E20 పెట్రోల్ మాత్రమే దొరుకుతుంది. అసలు ఈ E20 పెట్రోల్ అంటే ఏంటి? మిగతా పెట్రోల్ దొరకదా? ఈ E20 పెట్రోల్ మొత్తం అన్ని రకాల వాహనాలకు సరిపోతుందా? లేదంటే వాహనాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందా? దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పర్యావరణవేత్త, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్ డాక్టర్ శ్రీధరాల రాము గారు మనతో ఉన్నారు. శ్రీధరాల రాము గారు నమస్తే సార్. నమస్తే సార్. రైట్, శ్రీధరాల రాము గారు, సాధారణంగా మనం పెట్రోల్ వేసుకుంటాము, బళ్ళల్లో కానీ కారుల్లో కానీ వాహనాలకి పెట్రోల్ డీజిల్ వాడకం అనేది మనకు సాధారణంగా ఉంది. కొత్తగా ఏంటి సార్ E20 అని వస్తుంది? E20 పెట్రోల్ అంటే ఏంటి? సాధారణ పెట్రోల్కి E20 పెట్రోల్కి తేడా ఏంటి? మొదటగా మామూలు పెట్రోల్ అనేది ఒక హైడ్రోకార్బన్ సార్. E20 పెట్రోల్ అంటే ఈ అంటే ఇథైల్ ఆల్కహాల్. ఓకే, ఇథైల్ ఆల్కహాల్ను పెట్రోల్కు కలిపినట్లయితే దానిని ఇథైల్ ఆల్కహాల్ పెట్రోల్ అని అంటారు. షార్ట్కట్లో ఈ పెట్రోల్ అని అంటారు. ఓకే, అయితే ఈ పెట్రోల్ ఇథైల్ ఆల్కహాల్ యొక్క పరిమాణం బట్టి దా పేరు మారుతుంటుంది. ఓకే, ఇప్పుడు 2014లో మొట్టమొదటిసారిగా E1.5 అని మొదలుపెట్టారు. E1.5 అంటే ఈ ఇథైల్ ఆల్కహాల్ 1.5%, మిగతాది అంతా కూడా పెట్రోల్. ఓకే, తర్వాత 2022 వరకు ప్రయోగాత్మకంగా E10 అని ప్రవేశపెట్టారు. ఓకే, అంటే ఇథైల్ ఆల్కహాల్ 10%, 9% మామూలు పెట్రోల్. ఓకే, తర్వాత అది సక్సెస్ అయిన తర్వాత 2022 జూన్ తర్వాత E20 అంటే ఇథైల్ ఆల్కహాల్ 20% కలిపినటువంటి, అంటే ఇథైల్ ఆల్కహాల్ 20% పెట్రోల్ కలిపినటువంటి దానిని ప్రభుత్వము ప్రయోగాత్మకంగా చేసింది. అది సక్సెస్ అయింది. ఓకే, అంటే మన టార్గెట్ యాక్చువల్ 2030 ఉండే, కానీ మొన్న జూన్ జూలై మధ్య 2025 జూన్ జూలై మధ్య ఆ టార్గెట్ని చేరుకున్నాం మనం. ఓకే, కాబట్టి ఇప్పుడు E20 పెట్రోల్ని మనము దేశం మొత్తం కూడా తప్పనిసరిగా ఈ ఏప్రిల్ 1, 2026 నుంచి చేయాలనుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఓకే సార్, మరి E20 పెట్రోల్కి సాధారణ పెట్రోల్కి తేడా ఏంటి? E20 పెట్రోల్ వాడకం సంబంధించి ఎందుకు మనం ముందడుగేస్తున్నాం? అంటే ఇప్పుడు అంటే కొత్తగా వచ్చే మార్పు ఏంటి? ప్యూర్ పెట్రోల్ వల్ల మనకు అధిక కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఓకే, మరి ప్యూర్ పెట్రోల్ యొక్క ఆక్టేన్ నెంబర్ సుమారు RON, ఆక్టేన్ నెంబర్ అంటే రిసెర్చ్ ఆక్టేన్ నెంబర్ అంటారు. ఓకే, RON అంటారు. దాని విలువ 91 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము వాడుతున్నటువంటి E20 యొక్క RON అనేది సుమారు మినిమం 95 ఉండాలని చెప్పింది. మినిమం 95 కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఈ RON రిసెర్చ్ ఆక్టేన్ నెంబర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది RON అనేది ఎక్కువ ఉంటే అది మంచి నాణ్యమైన పెట్రోలు, బండికి మైలేజ్ బాగా ఇస్తుంది, బండికి లైఫ్ ఎక్కువ ఇస్తుంది, నాకింగ్ అనేది ఉండదు. ఓకే, నాకింగ్ అంటే ఏంటంటే ఈ పెట్రోలు మరియు గాలి మిశ్రమము రెండు సరిగా కలవనప్పుడు ఏమవుతుందంటే ఈ స్పార్క్ దగ్గర మండవలసిన దానికంటే ముందే ఆ ఇంజన్లో బండి ఈ ఫ్యూయల్ మండుతుంది. ఓకే, దానివల్ల పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది, దానివల్ల బండి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి మామూలు పెట్రోల్తో పోలిస్తే E20 పెట్రోల్ వల్ల లాభాలు ఏంటంటే, ప్రభుత్వం చెప్తున్న 2 కారణాలు ఉండే. ఒక్క కారణం ఏంటంటే మన విదేశీ మార్గద్రవ్యం మనం ఆదా చేయవచ్చు. ఓకే, 2 పర్యావరణంలో ఈ వాతావరణ మార్పులు, కార్బన్ డైఆక్సైడ్ విడుదల కావడం వల్ల, అధిక వాతావరణ మార్పులు జరగడం వల్ల ఈ పర్యావరణం రక్షించడం కోసము E20 పెట్రోల్ జరగడం జరిగింది. ఓకే, కానీ ఇది పర్యావరణ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిదే, ఆర్థిక రంగం మన విదేశ మార్గ ద్రవ్యం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచిదే, మన బండి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మంచిదే. ఎందుకంటే నాకింగ్ తగ్గిస్తుంది, అవును, దాని మళ్ళా ఎమిషన్స్ తగ్గిపోతాయి, ఓకే, బండి నాణ్యత ఎక్కువ ఉంటుంది, మైలేజ్ పెరుగుతుంది. ఇన్ని కారణాల వల్ల మనము E20 పెట్రోల్ అనేది ప్రభుత్వం మంచిదని చెప్పి నిర్ణయించి ఇది తప్పనిసరిగా వాడాలి అందరని చెప్పేసి ఈ 1వ తారీఖు నుండి ప్రవేశపెట్టనున్నది. ఓకే
సార్ మరి అసలు ఈ E20 పెట్రోల్ దేశవ్యాప్తంగా అంటున్నారు. దేశవ్యాప్తంగా 1వ తారీఖు నుంచి ప్రవేశపెట్టడానికి అంత ఇథైల్ అంటే ఇథైల్ కలిపిన పెట్రోల్ మనకు అందుబాటులో ఉంటుందా? దాన్ని ఎట్లా చేస్తారు సార్? ఆ కలపటం అనేది కలిపి మొత్తం వస్తుందా, లేదంటే ఇక్కడ పెట్రోల్ బంకుల్లో కలుపుతారా? అది గవర్నమెంట్ కలిపి పంపిస్తుంది. ఓకే. అది ఇథైల్ ఆల్కహాల్ ఇప్పుడు E20 అనేది ఈ రోజుది కాదు. ఓకే. 2014 నుంచే ప్రభుత్వం దశల వారీగా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు E20 దగ్గర అది ఓకే సక్సెస్ అనిపించింది. టెస్ట్ ట్రయల్ చేసింది, సక్సెస్ అయింది. ఇప్పుడు దాన్ని ప్రవేశపెడదామని అనుకున్నది. ఇథైల్ ఆల్కహాల్ అని వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే సప్లై చేసే ముందు దాన్ని మిక్స్ చేసి పంపిస్తారు. మనం ఏమి స్పెషల్ గా దాన్ని ఏమి చేయనవసరం లేదు. ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్ మరి సరిపోనంత ఉన్నట్టుగా మన ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాతనే దీనిని స్ట్రిక్ట్ గా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించుకుంది. ఓకే. అంటే మరి ఇథైల్ ఆల్కహాల్ ఎట్లా తయారు చేస్తారు సార్? అసలు జనరల్గా ఇథైల్ ఆల్కహాల్ మనకు తెలిసింది కదా సార్, మన లిక్కర్లో తయారు చేస్తారు. ఇది ఏంటంటే జనరల్గా మొలాసిస్ అంటే చెరుకు రసము నుంచి మొలాసిస్ వస్తుంది. మొలాసిస్ ని ఫెర్మెంటేషన్ చేయడం ద్వారా ఇథైల్ ఆల్కహాల్ తయారు చేస్తారు. కానీ చెరుకు అనేది ఎక్కువ నీటిని అది వాడుకుంటుంది, దాంతో మళ్ళీ నీటి సమస్యలు వస్తాయి. అందుకోసమే ఫుడ్ గ్రెయిన్స్ వాడతారు. ఫుడ్ గ్రెయిన్స్ లలో మొక్కజొన్న అనేది చాలా సూటబుల్. మొక్కజొన్న తోటి చాలా లాభదాయకంగా మనము ఇథైల్ ఆల్కహాల్ ని మనము తయారు చేయవచ్చు, ఉత్పత్తి చేయవచ్చు. కాబట్టి గవర్నమెంట్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అదే విధంగా మనకు ఫుడ్ గ్రెయిన్స్ మిగిలినప్పుడు, బియ్యం అవి మిగిలినప్పుడు కూడా దాన్ని ఫర్మెంటేషన్ చేయడం ద్వారా ఇథైల్ ఆల్కహాల్ మనము తయారు చేసుకోవచ్చు. దానికి ఏం సమస్య లేదు. రైట్. అంటే ఇది రైతులకు కూడా ఉపయుక్తమే. ఇది రైతులకు ఉపయోగపడుతుంది. మళ్ళీ పర్యావరణంగా చాలా ఉపయోగపడుతుంది. మన విదేశీ మార్గద్రవ్యం కూడా నిల్వ చేయవచ్చు. మనము ఇప్పుడు గల్ఫ్ యుద్ధం అవుతుంది. గల్ఫ్ యుద్ధం అయినప్పుడు అక్కడ కూడా యుద్ధం అయితే మనకు ఇక్కడ పెట్రోల్ రేట్లు పెరుగుతాయి. పెట్రోల్ రేటు పెరిగినప్పుడు ఈ నెసెసరీ కమోడిటీస్ మన రోజు వాడే ఈ వస్తువుల యొక్క రేట్లు పెరుగుతాయి. మనకు ఆ యుద్ధంతో సంబంధం లేకపోయినా కూడా మనము ఆ బాధను భరించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే విదేశాల మీద ఆధారపడకుండా మనమే స్వయంగా పెట్రోల్ తయారు చేసుకొని మనకు ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఉన్నది, రైతులు కూడా బెనిఫిట్ చేయవచ్చు, వాతావరణ మార్పులు తగ్గించవచ్చు, ఎన్నో రకాల మార్పులు మనకు ఉపయోగం ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే దీని బాగా స్టడీ చేసి ఏదో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. 2014 నుంచే ఈ కేంద్ర ప్రభుత్వం సిస్టమేటిక్ దీన్ని స్టడీ చేసి ఇప్పుడు కంపల్సరీ చేయాలని చెప్పి అనుకున్నది. ఓకే సార్, ఆల్రెడీ ఇలా ఇథైల్ కలిపిన పెట్రోల్ వాడుతున్న దేశాలు ఉన్నాయా? ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? బ్రెజిల్లో వాడతారండి, అమెరికాలో కూడా వాడతారు. ఇది యూరోప్ కంట్రీస్ లో వాడతారు ఇది. అయితే అక్కడ ఏం చేస్తారంటే బండిని మోడిఫికేషన్ చేస్తారు. ఆ బండిని మోడిఫికేషన్ చేసడం వల్ల అక్కడ ఏమి సమస్యలు రాలే. ఇది ఏదో మన ఇండియాలో కొత్తగానే యూరోప్ కంట్రీస్లలో, అమెరికా, బ్రెజిల్ కంట్రీస్లలో ఇది ఎప్పటి నుంచో వాడుతుంటారు. అది దానికి ఏం సమస్య లేదండి.